ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు వారు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మర్రెడ్డి, లత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తె ఉన్నత చదువులలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు చేయుచున్న పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వాలని, మరియు వారి కుమారుడు రాయబోయేటటువంటి సెమిస్టర్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ప్రసాదింపచేయాలని, మరియు వారి తల్లికి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి గురునాయుడు కుమారి మణిభూషణ్ ప్రసన్న, యేసు, శకుంతల కుటుంబాలను దీవించమని, మరియు వారి బిడ్డలను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని, మరియు సన్యాసమ్మకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కబ్జా అయిన స్థలం విషయంలో దేవుని చిత్తం జరగాలని, మరియు వారు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు ప్రతిఫలాన్ని దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం త్వరలో కట్టబడాలని, వరుణ్ వెన్నెలలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియతల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పూజ సమర్పించేవారు సాంబశివరావు రజని కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మువ్వల ఇజ్రాయెల్ వివాహ విషయంలో దేవుని చిత్తం జరగాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మువ్వల ఇజ్రాయెల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పనివారము వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలియును. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 5-7 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, వారి యొక్క ఉద్దేశాలను కూడా ప్రభు పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలమంతా కూడా ప్రభు కోసం నిరీక్షిస్తూ ఉన్నాం. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి కేవలం బాహ్యమైనటువంటి సిద్ధపాటు మాత్రమే కాదు, ఆంతరంగిక సిద్ధపాటు కూడా చాలా అవసరం. అందుకనే ఈ దివ్య పూజా బలిలో ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మనం చేసినటువంటి పాపాలను అన్నిటిని కూడా క్షమించమని పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, భూదిగంతముల వరకు నీ రక్షణమును వెల్లడి చేసితివి. క్రీస్తుని మహిమాన్వితమైన జననము కొరకు మేము ఆనందముతో వేచియుండునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము
1వ వచనం నుండి 11 వచనముల వరకు. నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదనియు వారి తప్పిదములు మన్నింపబడినవనియు వారు తమ పాపములకు రెండింతలుగా శిక్షను అనుభవించరనియు తెలియజెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలియును, కరుకు తాపులు నునువు కావలియును. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలికిది. ఒక శబ్దము నాతో, నీవు సందేశమును వినిపింపమని చెప్పాను. కానీ ఏమి సందేశము వినిపింపగలవని నేను అనుకుంటుని. నరులెల్లరును గడ్డి వంటి వారనియు వారు అడవిలో పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరనియు నీవు వినిపింపుము. ప్రభువు తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్తను వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బల సంపన్నుడై పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను ఒసుగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందట నడుచుచున్నది. ఆయన కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి రొమ్మును నాలించుకొని మోసుకొని పోవును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా అదలించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నన్ను నడిపించు నా ప్రాణ యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక నీ ఆత్మతోను ఉందురుగాక పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 14వ వచనం వరకు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పశుబారులలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆగమన కాలము 2వ వారములో మనం ప్రవేశించాం. ఈ మంగళవారపు పట్టణాలన్నీ కూడా ఆ ప్రభు రాకడ కొరకై ఎదురు చూడమని, ఆయన కొరకు నిరీక్షించమని, ఎత్తు పల్లాలను సరిదిద్దమని, వక్ర మార్గాలను సరిచేయమని, ఆ గొప్ప దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడమని పలుకుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యెరూషలేము ప్రజలకు ఒక శుభవార్తను అందిస్తూ ఉన్నాడు. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నటువంటి యెరూషలేము జనమా, ఇశ్రాయేలు జనమా, మీ సమస్యలు, మీ బాధలు, మీ రోగాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే సమయం రాబోతూ ఉంది. మీ శిక్షా కాలము తొలగిపోయే కాలము రాబోతూ ఉంది. మీ బానిసత్వము ముగిపోయే కాలము రాబోతూ ఉంది. త్వరలోనే ఆ గొప్ప దేవుడు మహాసింహాసన ఆసీనుడై మనందరి మధ్యలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షించండి అని యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేము పురవాసులకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు గమనించండి, ఆగమన కాలం అంటే నిరీక్షించే కాలం, ఆగమన కాలం అంటే ఎదురు చూసే కాలం, ఆగమన కాలం అంటే అనుగ్రహ కాలం, ఆగమన కాలం అంటే రక్షణ కాలం. ఈ ఆగమన కాలం అంతా కూడా ఎదురు చూస్తున్నాం. మంచి కార్యాల కోసం, శుభకార్యాల కోసం, శుభ సందేశము కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. చీకటిగా ఉన్నటువంటి మన కుటుంబం, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నటువంటి మన జీవితం ఎప్పుడు వెలుగును చూస్తుందా, ఎప్పుడు వెలుగును చూడాలా, ఎప్పుడు గొప్ప కార్యాలు మనలో జరుగుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఈ ఆగమన కాలం అంతా కూడా ఆ ప్రభు రాకడ కొరకై ఆత్మీయంగా మనం సిద్ధపడినట్లయితే, పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకుని పశ్చాత్తాపపడి
ఆ ప్రభు రాకడకై యోగ్యముగా మనం సిద్ధపడినట్లయితే ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం, మీ కష్టాలు తొలగిపోతున్నాయి, మీ బాధలు, మీ శిక్షాకాలం అతి త్వరలోనే ముగియపోతూ ఉంది, పుణ్యకాలం రాబోతూ ఉంది, సంతోషకరమైన కాలం రాబోతుంది, దానిని ఇవ్వడానికే నేను మీ మధ్యలోనికి వస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలం చాలాసార్లు విన్నాం, ప్రతి సంవత్సరం ధ్యానం చేస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం ఈ మాటలు వింటూ ఉన్నాం. కాలం వస్తుంది, ముగిస్తూ ఉంది. కానీ ప్రియ సహోదరులారా, మనలో ఎలాంటి మార్పు ఉండటం లేదు. కారణం ఏమిటంటే ఈ ఆగమన కాలం మనని ఏమి కోరుతుందో అర్థం చేసుకోకపోవటం, ఈ ఆగమన కాలం మనకి ఏమి బోధిస్తూ ఉందో అర్థం చేసుకోకపోవడం, ఈ ఆగమన కాలములో మనం ఎలా జీవించాలో తెలుసుకోకపోవటం, విన్నప్పటికీ ఆ వాక్యాన్ని పెడచెవిని పెట్టడం ద్వారా ఈ ఆగమన కాలాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, యెషయా ప్రవక్త ద్వారా బానిసత్వంలో, బాధల్లో, పాప శాపాల్లో కొట్టి మిట్టాడుతున్నటువంటి ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరలో రాబోతూ ఉన్నాను, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, మీ వేదన, మీ కన్నీళ్ళన్నీ కూడా తొలగిపోతాయి, అతి త్వరలోనే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు, కాబట్టి సిద్ధపడమని యెషయా ప్రవక్త మరి ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఏ విధంగా సిద్ధపడాలి? ఎత్తు పల్లాలను సమానము చేయాలి, గరుకు మార్గాలను సక్రము చేయాలి, లోయలను పూడ్చి సమము చేయాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు. ఎత్తు పల్లాలు లాంటి గర్వము, అహంకారము, పాపము, పాపపు ఆలోచనలు, క్రియలు, మాటలు, పాపపు ప్రవర్తన, వీటన్నిటిని కూడా వదిలిపెట్టి వినయముతో, విధేయతతో, విశ్వాసముతో మనం సమమైనటువంటి మార్గములో నడవాలని, ఆ ప్రభు మార్గములో నడవాలి అని యెషయా ప్రవక్త ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త పిలుపునందుకొని ఈ ఆగమన కాలములో ఆ ప్రభు రాకడకై సిద్ధపడదాం, ఆ ప్రభు కొరకు నిరీక్షిద్దాం, ఆ ప్రభు యొక్క దీవెనల కోసం ఎదురు చూద్దాం. ఎందుకంటే ఆ గొప్ప దేవుడు వస్తే మన కష్టాలు తొలగిపోతాయి, మన వ్యాధులు తొలగిపోతాయి, మన అప్పుల సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, చీకటి సమస్యలు, అంధకారపు సమస్యలు, రకరకాల బలహీనతల నుండి మనం విడుదల పొందుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి మంచి శుభ సందేశాన్ని కళ్ళారా చూసే మహాకృపను దయచేయమని ఈరోజు మొదటి పట్టణం ద్వారా ఆ గొప్ప దేవుని మనం వేడుకుందాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎందుకు వస్తున్నాడో ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఆగమన కాలములో ఆయన కోసం మనం నిరీక్షిస్తూ ఉండగా ఆయన వచ్చి మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో నిరూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, బాధల్లో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? ఈ లోకంలో తప్పిపోయారా? ఈ పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నారా? తప్పిపోయినటువంటి మిమ్మల్ని, అనారోగ్యముతో ఉన్నటువంటి మిమ్మల్ని స్వస్థపరచడానికి, తప్పిపోయినటువంటి మిమ్మల్ని వెతికి రక్షించడానికి నేను త్వరలోనే రాబోతున్నాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ఆయన పాపుల పట్ల, దీనుల పట్ల, బలహీనుల పట్ల, తప్పిపోయిన వారి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు అంటే, ఒక యజమానికి 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే అతను ఏమి చేస్తాడు అంటే, ఒక గొర్రె పోతే పోయింది కదా అని 99 గొర్రెలతోనే సర్దు పెట్టుకుంటూ ఉంటాడు, తనను తాను సమర్థించుకుంటూ ఉంటాడు. కానీ ప్రభు ఆలోచన అది కాదు ప్రియ సహోదరులారా. 99 నీతిమంతుల కంటే తప్పిపోయినటువంటి ఒక పాపాత్ముని విషయమై శ్రద్ధ వహిస్తాను అని, ఆయనను వెతికి రక్షిస్తాను అని, ఆయన తిరిగి వచ్చేంత వరకు నేను వేచి ఉంటాను అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా దేవుడిస్తున్నటువంటి సందేశం, మీరు కలవరపడవద్దు, భయపడవద్దు, బాధపడవద్దు, నేను త్వరలో రాబోతున్నాను, నా రాకడ కొరకై మీరు సిద్ధపడండి, తప్పిపోయిన మిమ్మల్ని వెతికి రక్షించడానికే నేను వస్తూ ఉన్నాం.
కృంగిపోయినటువంటి బాధలతో సతమతమవుతూ మ్రగ్గిపోతున్నటువంటి మిమ్మల్ని రక్షించడానికే వస్తున్నాను అని ఆ ప్రభు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆగమన కాలము 2వ వారములో ప్రవేశించాం ప్రభువా. ఈ మంగళవారపు రోజున ఈ వాక్య పఠనాల ద్వారా మమ్ము ఓదారుస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. మమ్ము ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. మాకు అభయం ఇస్తున్నందుకు స్తోత్రము దేవా. ఈ వాక్యాన్ని మేము విని విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ ఆగమన కాలంలో మీ రాకడ కొరకై ఆధ్యాత్మికంగా సిద్ధపడే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మమ్ము ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరినీ ఆశీర్వదించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. వారికి మంచి ఉద్యోగము, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇక్కడ అనేక ఉద్యోగాలు, పనిపాట్లు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, చదువుకుంటున్న యవ్వనస్తులందరినీ కూడా ఆశీర్వదించమని, మంచి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని, ఈ ఆగమన కాలమంతా కూడా మేము పాపాన్ని, శాపాన్ని, దాని క్రియలను, వాటి ఆకర్షణలన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభా మీ యొక్క రాకడ కొరకు విశ్వాసముతో ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఎదురు చూసే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా పాపములన్నీ కూడా క్షమించండి. మేము మనస్ఫూర్తిగా సిద్ధపడే మహాకృపను దయచేయమని, మాలో ఉన్నటువంటి అన్ని బలహీనతలను తొలగించి, బాధలు, వ్యాధులను తొలగించి, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితంలో, కుటుంబంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను ఓదార్చమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలకు స్వస్థతను దయచేయమని, దారి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు గమ్యస్థానాన్ని చేర్చమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా మెసేజెస్ పెడుతూ ప్రార్థన సహాయాన్ని కోరుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డ ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించి ప్రభా, వారిలో విశ్వాసాన్ని బలపరిచి మీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డలందరి జీవితంలో చేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా.
నడుచు నిరతం నీ బాటలోన శ్రీ యేసునాథా నా జీవనాథా శ్రీ యేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేమర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్చించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకునుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమునకు మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించినా ఆ గొప్ప దేవుడు తప్పకుండా ఆ ఉద్దేశాలను నెరవేర్చబోతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఇక్కడున్నటువంటి అప్పము ద్రాక్ష రసాన్ని దేవుడు తన సొంత శరీర రక్తాలుగా మార్చి సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షం అవుతున్నాడు. అడగండి, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఉద్దేశాలతో బాధపడుతున్నారో ఆ ప్రభుని అడగండి. ఆ గొప్ప దేవుడు మన విశ్వాస ప్రార్థనను బట్టి అతి త్వరలోనే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని,
మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు 2 చేతులు పైకి లేపి విశ్వాసముతో మనందరి యొక్క తలంపులు నెరవేరాలని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందులేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనతో ఉండటానికి ఇమ్మానువేలు దేవుడుగా ఈ లోకానికి రాబోతున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. నీవుంటే
నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు తన దర్శనముకై ప్రేమతో వేచి ఉన్న వారందరినీ నీతి కిరీటమును అనుగ్రహించును. 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధయముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల